ఈ 40 రోజులు ప్రతిరోజు కూడా శిలువ సన్నిధిలో పాల్గొంటున్న ప్రియ దేవుని విశ్వాసులు తప్పక వినండి. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలములో 14వ దినము గురువారము. నేటి అంశం శిలువ మీది మేఘము. మార్కు సువార్త 10వ అధ్యాయము 32-34 వచనములు. ప్రార్థన. తండ్రి, నీ శ్రమలు మేఘము వలె నిన్ను ఆవరించుండగా వాటన్నిటినీ నీతి సూర్యుడవైన నీవు సహించి జయించినావు. నేడు సంఘము మీదికి రానయున్న శ్రమలను నీ సంఘము జయించి నిలబడినట్లు నేటి దిన ధ్యానంలోని వర్తమానము దయచేయమని వరుడుగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. యేసు ప్రభువు వారికి కలిగే శ్రమలు సంఘానికి జరగబోవు శ్రమలు ముంగుర్తులు. బైబిల్లో అనేక ముంగుర్తులున్నవి. అవి చెప్పాలంటే దినములు పట్టును. ముంగుర్తులు వేరు, గుర్తులు వేరు. ముంగుర్తులు జరిగిపోయినవి, మన కాలంలో గుర్తులు జరుగుచున్నవి. యేసు ప్రభు వారు రెండవ రాకడకు ముంగుర్తులు జరుగునని చెప్పినారు. భక్తులు అవి చూచి చంద్రలోకానికి వెళ్ళిన సంగతి చూచి ఆ తరువాత ఏమి గుర్తులు జరుగును అని భక్తులు అడుగుచుండగా కనిపెట్టడి అని ప్రభువు అనుచున్నారు. గుర్తులను ప్రవచనములను గుణించుచున్నది. ఇంగ్లాండు, ఆస్ట్రేలియాలో పై 2 గుర్తులు నెరవేరుట చూచుచున్నాము. ప్రవచనము 2 గుర్తులు, 3 ముంగుర్తులు. ఈ క్రమమును బట్టియే అయ్యగారు ఆ కీర్తన వ్రాసిరి. ఉదాహరణకు కారుమేఘము పట్టినప్పుడు భారీ వర్షము వచ్చునని ప్రకటించగా అందరూ అలాగేనట అని చెప్పుకుంటారు. పొలంలో ఉన్నవారు గబగబా ఊళ్ళోకి పారిపోవుదురు. ఆ మేఘము అక్కడ ఉన్నప్పుడు మేఘము వాసన కొట్టును, అనగా వర్షము పడుచున్న మట్టి వాసన వచ్చును. గాలి ఆ వాసనను తీసుకుని వచ్చును. దాని యొక్క నీడలు కొంత దూరము వరకు కనబడును. తీరు ఇంటికి వెళ్ళగానే పొలములో కుంభవర్షము కురియును. ఆ వర్షము వల్ల కొన్ని ఇండ్లు పడిపోవును, చెట్లు కొమ్ములు విరుగును. త్వరగా పరుగెత్తున వారు తడిసిపోవుదురు. నేను శానిటోరియంలో నుండగా ఒక కాంట్రాక్టర్ గారితో ఏమి చెప్పినానంటే, ఈ పాకలు కట్టి 4 సంవత్సరములైనది, ఇక మీదట ఇవి పనిచేయవు, తీసివేసి మంచి ఇండ్లు కట్టండి అని చెప్పి కేశవారము సర్క్యూట్కు వెళ్ళిపోయినాను. అక్కడికి 18 మైళ్ళు ఉండును. అక్కడకు వెళ్ళగా ఉజ్జీవ కూటములు పెట్టిరి. మరునాడు ప్రభువు ఒక మాట నాకు చెప్పినారు. ఏమిటంటే, శానిటోరియం పరిస్థితులు బాగలేదు గనుక నీవు వెంటనే వెళ్ళవలసిందని చెప్పినారు. కూటస్థులకే ఈ సంగతి చెప్పిరి. అప్పుడు వారు, అయ్యో, ఒక్క కూటమే జరిపినారు, ఇంతలోనే వెళ్ళిపోతారా అనిరి. వారు నమ్మినా నమ్మకపోయినా ప్రభువు మాట అని చెప్పి బయలుదేరి శానిటోరియం వచ్చివేసి తిని 4 గంటలప్పుడు మెట్టుపాడు గ్రామము మీదుగా 4 మైళ్ళ దూరము వరకు నల్లని మేఘములు కమ్మి కనిపించగా మేమందరము సర్దుకున్నాము. ఇంతలో వర్షము వచ్చివేసింది. అయ్యగారి పాక మీదకి వచ్చివేసినది. అయ్యగారి గొంగులు కప్పుకొనిరి. వంటగదికి చేరిరి. అయ్యగారు అచ్చటికి చేరారని తెలుసుకొని 10 సంవత్సరాల వయసు గల 2 ఆడపిల్లలు అయ్యగారి వద్ద అపాయము రాదని చేరిరి. మిగిలిన వారు బాబు నాయన అంటూ కేకలు వేస్తున్నారు. అయ్యగారు వారిని ప్రార్థించమన్నా వారికి ప్రార్థన రాలేదు. పాకలన్నీ పడిపోయినవి. 400 రూపాయలు ఖరీదైన మందుగుడ్లు ముక్కలైనవి. ఇంటి మీద రేకు పడి ఒక మనిషి కాలికి గాయము తగిలినది. ఒక రోగి 2 పన్నాగులు రోడ్డు మీదకి దొర్లిపోయాను. ఎంత నష్టము! 1 గుడ్లు చీసాలు నష్టము, 2 పాకల నష్టము, 3 కాలుకు తెగిన నష్టము, 4 రోగి 2 పన్నాళ్ళు దొర్లిపోయిన నష్టము. అయ్యగారు గొంగులి కప్పుకున్నను బాధలో ఉన్నారు. ఎందుచేత? మేఘము దూరముగా ఉన్నప్పుడే సమీప గ్రామంలోనికి అయ్యగారు వెళ్ళి ఉంటే అయ్యగారికి జబ్బు చేయకపోవును. ప్రభువు నన్ను శానిటోరియంకు వెళ్ళమంటే వేరొక ఊరికి ఎట్లు పోవుదునని దగ్గరున్న ఊరైనా పోలేదు. అందుచేత వారం రోజులు జబ్బు చేత బాధపడిరి. ఇదిగో, మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. యూదులైన వారు నన్ను అక్కడ పట్టి చంపుదురు, అన్యులకు అప్పగించుదురని ప్రభువు చెప్పిరి. మంచి శుక్రవారం నాడు ఆయన అనుభవించబోయే శ్రమ మరణమనే మేఘ ఛాయ ఆయన శిరస్సు మీద పడినది. అయినను ఆయన లెక్క చేయలేదు. దానిని శిష్యులు గ్రహించలేదు. ప్రభువుతో వారును యెరూషలేము వచ్చిరి. అక్కడ నుండి యేసు ప్రభువు తన శిష్యులతో గెత్సేమనే తోటకు వెళ్ళినారు. అప్పుడు ఆయన మహావేదనతో ప్రార్థించారు. అప్పుడు శుక్రవారం నాడు అనుభవించవలసిన శిలువ శ్రమల నీడ మరింత దగ్గరకు వచ్చినది. అదే ఎక్కువ బాధ.
అందుచేతనే తండ్రి నీ చిత్తమైతే తొలగించమని ప్రార్థించెను. రక్తము స్వేదము చెమట వలె ప్రవహించెను. ఎంత బాధ లేకపోతే అట్లా రక్తము స్వేదముగా ప్రవహించెను. నేడే ఇంత బాధ అయితే శుక్రవారము పొందబోయే బాధ ఇంకెంతగా ఉండును. ప్రభువు తోట నుండి బయటకు వచ్చి ఉన్నారు. అప్పుడు ఊళ్ళో నుండి యూదులు, అన్యులు, గవర్నమెంట్ వారు కత్తులతోనూ గుదియలతోనూ కర్రలతోనూ ఎదురు వచ్చారు. అప్పుడు ఆ మేఘఛాయ మరింత దిట్టమైపోయింది. కత్తులు గుదియలు చూస్తే భయం ఉండదా? తప్పకుండా ఉంటుంది. ప్రభువు భయపడలేదు. అట్టిది ఇప్పుడంటే మనకు భయం ఉంటుందా? ఉంటుంది. అక్కడి నుండి ఆయనను యూదుల పంచాయతీకి సన్హెద్రిన్ సభకు అనగా 70 మంది పెద్దల గల సభకు తీసుకుని వెళ్ళిరి. అప్పుడెంత బాధ! మర్యాదస్తులు ఎరిగిన వారి ఎదుట చేతులు కట్టుకుని ఉండట ఎంత సిగ్గు, అవమానము. అలాగే యూదుల గురువైన యేసు యూదుల ఎదుట నిలబడి ఉండట ఎంత సిగ్గు. అది మరి ఒక విధమైన సమీప మేఘఛాయ. అప్పుడు వారు ఆయనను బాధించి పిలాతు కోర్టుకు తీసుకుని వెళ్ళిరి. ఇక్కడ స్వజనులను, అక్కడ పరజనులు. ఇది సిగ్గే, అది సిగ్గే. ఇక్కడ స్వజనులు శిక్షించుట కంటే అక్కడ పరజనులు శిక్షించుట మరీ కష్టమైన మేఘఛాయ. క్రమముగా ఆయనను శ్రమల మేఘఛాయ వద్దకు నడిపించుకుని వెళ్ళుచున్నారు. అసలు మేఘము దగ్గరకు నడిపించుకుని వెళ్ళుచుండరి. ఈ నీడలన్నీ శిలువ మేఘ స్థలము. ఈ మేఘములన్నీ క్రమక్రమముగా అసలు మేఘమైన శిలువ దగ్గరకు తీసుకుని వెళ్ళుచుండెను. అక్కడ మేఘము కుమ్మరించినట్లు గాయములు, దుర్మరణములు ఇవి ఆయనపై కుమ్మరించబడినవి. పెద్ద వర్షము కురిసినప్పుడు ఇండ్లు ఎలాగూ కూలిపోవునో అలాగే శ్రమలు ముమ్మరముగా కుమ్మరించబడినప్పుడు ఆయన కూలిపోయి చనిపోయెను. మేఘఛాయలన్నీ కలిసి అక్కడ ఆయనను మరణింపజేసెను. మన కాలంలో ఇండియా దేశంలోనున్న క్రైస్తవులకు శ్రమల మేఘఛాయ పోయిన సంవత్సరం నుండి కనిపించుచుండెను. మనకిది ఛాయకాలమే కానీ సిల్వ కాలము కాదు. మీరు మా హిందూ మతంలోనికి రండి, రాకపోతే మీ మతమున్న దేశమునకు పొండి, లేకపోతే ఏమి చేస్తామో చెప్పమంటున్నారు. ఇదే మన దేశంలోని సంఘం మీదికి వచ్చే మేఘఛాయ అయి ఉన్నది. కానీ ఎవరికి చీమ కుట్టినట్టయినా లేదు. అందరూ ప్రార్థనలో ఉంటే జయించగలము, కానీ లేనిచో జయము రాదు. ఇవి 100 ఏళ్ల క్రిందట స్థాపింపబడిన అది క్రైస్తవులను, అన్యులను చాలా హింసించిరి. అనేకులు చంపివేసిరి. కత్తితో నరికిన వారి చేతులు నొప్పి పుట్టినప్పుడు చంపుట మానిరి. అట్టిది తిరిగి రానయున్నది. మేఘఛాయ వచ్చినది గాని మేఘము ఇంకనూ రాలేదు. రానయున్నది. ప్రార్థన చేయనచో ఆపలేము. క్రైస్తవులందరికీ ఈ సంగతి చెప్పి ప్రార్థన చేయించవలెను. క్రీస్తు మీదికి వచ్చిన 1 మేఘఛాయలు, 2 మేఘములు ఇప్పుడు సంఘము మీదికి వచ్చును గనుక సిద్ధపడి ప్రార్థించిన ఎడల అప్పుడు సహించుట బలము వచ్చును. అప్పుడు క్రీస్తునకు సిలువ, ఇప్పుడు మనకు సంఘమునకు సిలువ. ఇక్కడే కాదు, ఇండియా అంతటా. ఈ శ్రమల ధ్యానము ద్వారా రానయున్న శ్రమలను మీరు తప్పించుకొందురు కాక. ఆమేన్. ఇంతవరకు దేవదాస్ అయ్య గారు సిల్వ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులు అందరికీ మరణాత. రాగదే చకమిది కాదు మిగులా తలపోయా ముచ్చట తీరదు అచి వచ్చిన అవతారుడని ప్రక్క అచి వచ్చిన అవతారుడని ప్రక్క గృచ్చుగాయములో పలనే చొచ్చే నీ ప్రేమ చూతున్నా ఎన్నా రాగదే.